హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ లేటెస్ట్ న్యూస్ ఏంటనేది తెలుసుకుందాం. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారిని కలిసి న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి దిశానిర్దేశం అయితే చేశారు. స్థానిక సంస్థలో మనకెంతో కీలకం. అత్యధిక స్థానాల్లో పార్టీని గెలుపొందేలా అభ్యర్థులు కృషి చేయాలి. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి. మీ పాలన ఏ విధంగా ఉందనేది నేను సర్వే చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేవి రెడీ చేశాను. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ త్వరలో అందరికీ అందిస్తాను. మీరేమైనా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో తప్పులు చేసి ఉంటే అవి అనుభవాలుగా తీసుకొని నెక్స్ట్ 4 years అవి తప్పులు జరగకుండా చూసుకోండి అని చెప్పారు. నేను మారాను, మీరు కూడా మారండి అని కాంగ్రెస్ నేతలకు సీఎం సూచించారు. పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ఎదురైన అనుభవాలు రాబోయే 4 ఏళ్లకు ఉపయోగపడతాయన్నారు. గత ఏడాది కాలంలో తనతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించినట్టు వివరించారు. అందరి వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నెక్స్ట్, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలపై సీఎం ఆరా తీసినట్టు సమాచారం. ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రజల స్పందన ఏ విధంగా ఉందనే వివరాలు తెలుసుకున్నట్టు టాక్. ప్రజల నుంచి వచ్చిన స్పందన పార్టీకి, సీఎంకి అనుకూలంగా ఉందని నేతలు తెలిపినట్టు సమాచారం. రైతు భరోసా విషయంలోనూ నేతలతో సీఎం డిస్కస్ చేసినట్టు టాక్. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటానని, పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు, కార్యకర్తలకు సైతం నేతలు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించినట్టు తెలిపింది. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు అంగన్వాడీ, రేషన్ డీలర్ల పోస్టులు ఇవ్వాలని ఒక మంత్రి సీఎంని కోరగా దాన్ని ముఖ్యమంత్రి తిరస్కరించినట్టు తెలిసింది. నియామకాలు పారదర్శకంగా చేయకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీ కార్యకర్తలకే పోస్టులు ఇచ్చుకురనే ప్రచారం జరిగితే పార్టీకి అది ఇబ్బందికరంగా మారుతుందని చెప్పినట్టు సమాచారం. ఎవరైనా సరే నియామకాలలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్టు టాక్. రైతు భరోసా వచ్చేసి మనకు సంక్రాంతి రోజైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.